నేను గుంటూరులో చదివా. అక్కడ చదువుతున్న టైంలో ఆ బూర్లవారి వీధిలో ఉండేవాళ్ళం పాత గుంటూరులో. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఈ ఎలక్షన్ వచ్చినాయి అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఈ మా ఫ్రెండ్ పాలు పోసి అమ్ముతారు అనమాట. వాళ్ళు గేదెలు ఉన్నాయి, వాళ్ళకి 10 గేదెలు, ఆ పాలు పోసి అమ్ముతుంటారు, వాటితో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆడు అతనితో చెప్పి మమ్మల్ని అందరిని 10 మందిని పిలిచి జెండాలు ఇచ్చి తిరగమంటాం, వచ్చాక అంత టిఫిన్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి మాకేంటో తెలియదు. ఆ రోజుల్లో జెండా ఇచ్చి 4 నినాదాలు చెప్తారు, ఆ నినాదాలు ఒకళ్ళు చేసుకుంటే వెళ్తాం అనమాట. అందులో అట్లాగే ఏదో ఒక ఫీలింగ్, మేము 10 మంది వెళ్తే ఓటేవడానికి వేస్తాడా, కానీ ఒక పార్టీ యాక్టివిటీ నడపాలని. ఇవాళ అంత ఫీలింగ్ ఎవరికి కేడర్లో, కార్యకర్తల్లో. ఇంకోటి అంత జనం కూడా ఆ రోజున కేకేసి ఏంటా కాంగ్రెస్ ఏందిరా, మీ వయసు అంతా మీరేందిరా పార్టీ అని అడిగేవాళ్ళు మమ్మల్ని. ఏమోనండి జెండా ఇచ్చిన ఆయన చెప్పాడు అని చెప్పి వచ్చేవాడు. అప్పుడు పెద్దల్ని ఎదిరించే రోజులు కూడా కాదు కదా. ఇప్పుడైతే నువ్వెవడో అడగడానికి అంటాడు, పిల్లోడికి అప్పు చెప్పినా కూడా మారిపోయింది. ఇవాళ ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీని ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ మోటివేషనల్ గేమ్ నడుపుతున్నాడు లోకేష్. మీరు సాక్షి చదవద్దు, వైసీపీ మాటలు వినొద్దు. మనం గ్రూప్ లో కొంతమంది జర్నలిస్టులు పెట్టుకున్నారు.